జగన్ని కౌంటర్ చేయడం ఎలా? జగన్ మాట్లాడుతున్న ఎజెండా మీద జనంలో వస్తున్న రెస్పాన్స్ని కంటైన్ చేయడం ఎలా? మన వల్ల కావడం లేదా? మీడియా ఏకపక్షంగా బేసిలెస్గా చేస్తున్న ఎదురుదాడి చూసినా కొత్తగా కేసులు కట్టి ఏదో రకంగా నోరు నొక్కాలి, జగన్ పర్యటన రూట్ మళ్లించినట్టుగానే జనం దృష్టిని కూడా మళ్లించేయాలి అని చేస్తున్న ప్రయత్నాలు కూడా విఫలమవడం చూసిన తర్వాత చాలా క్లియర్గా నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పటికే కూటమిలో టీడీపీ క్రమంగా ఐడియాలజికల్గా ఒంటరి అవుతున్న సంకేతాలు క్లియర్గా కనపడుతున్నాయి. ఇలాంటప్పుడైనా జగన్ ప్రభావాన్ని కంటైన్ చేయడానికి వ్యూహాత్మకంగా అడుగులు ఎలా వేయాలో ప్లాన్ చేసుకోవాలి, లోతుగా ఆలోచించాలి. నేను ఒక విజువల్ చూపిస్తా మీకు. ఆ విజువల్ చూపిస్తే జగన్ బలమేంటో క్లియర్ కట్గా అర్థమవుతుంది. దాన్ని అర్థం చేసుకుని డీకోడ్ చేయడానికి ఎలాంటి స్ట్రాటజీని తెర మీదకి తెచ్చుకోవాలో టీడీపీ వ్యూహ బృందము, మీడియా ఇప్పటికన్నా ఆలోచించుకుంటే బెటరు. ఇప్పుడు ఫాలో అవుతున్న పంధానే కొనసాగిస్తే గనక జనంలో యావగింపు వచ్చి నేరుగా చీకొట్టే పరిస్థితి వచ్చేస్తుంది. మనకు ఆల్రెడీ అర్థమవుతోంది కదా. అందుకోసమే ఈ పొలిటికల్ పొల్యూషన్ తగ్గాలన్నా ఏదో రకంగా ప్రత్యర్థిని దెబ్బ కొట్టాలి అనే వ్యూహంతో టీడీపీ ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్న తప్పులకు బ్రేక్ పడాలన్నా కానీ ఖచ్చితంగా ఇప్పుడు పునరాలోచించుకోవాల్సిందే. నేను చూపించే ఆ వీడియో ఏంటో, చెప్పే మాట ఏంటో మీరు కూడా చూడండి. టీడీపీ ఎలాగ రాంగ్ సైడ్ వైపు పరుగులు పెడుతుందో అర్థమవుతుంది. జగన్ జనంలో పర్యటిస్తున్న కొద్దీ ఇదిగో ఇలాంటి రెస్పాన్స్ వస్తున్న కొద్దీ అధికారంలో ఉన్న వాళ్ళలో మరీ ముఖ్యంగా టీడీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి కదా. రకరకాల ఆరోపణలు చేయడము, జనమే రాలేదనడము, లేదంటే గనక జనం రాకుండా ఆఖరి నిమిషంలో రోడ్ మ్యాప్ మార్చి కన్ఫ్యూజ్ చేసేందుకు ట్రై చేయడం చూస్తూ ఉన్నాం. ఎన్ని నిర్బంధాలు పెట్టినా రోడ్ మ్యాప్ ఎలా మార్చినా కానీ జనం ఆగట్లా. ఎలా కంటైన్ చేయాలి? దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోవడం లాంటి ఘటనలు జరిగితే గనక టీడీపీ మీడియా రాసే రాతలకి అడ్డు అదుపు ఉండట్లా, బలి తీసుకున్నారు అంటూ ఏకపక్షంగా రాయటం చూస్తే ఇలాంటి సందర్భాల కోసమే ఎదురు చూస్తున్నారా వీళ్ళు రాబందుల్లాగా అనిపించే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో వచ్చేసింది. న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది కదా. చూశారు కదా, బలి తీసుకున్నారు అని రాశారు. మరి ఇదే మీడియా తొక్కిసలాటల్లో 8 మందో 10 మందో చనిపోయినప్పుడు ఏం రాసింది? కందుకూరు లాంటి చోట్ల చూడండి, అపశృతిట. అక్కడ ఏదో వీణ వాయిస్తున్నట్టుగా 8 మందో 10 మందో చనిపోతే అపశృతి. దురదృష్టవశాత్తు సొంత పార్టీ నేతలే గుండాకి చనిపోతే బలిట. ఇలా రాయటం వల్ల పల్సన అయ్యేది ఎవరు? మీడియా. ఇలా ప్రాణాల విషయంలో దుర్మార్గపు రాతలు రాయటం దురదృష్టకరం, బాధాకరం, హేయం. అల్టిమేట్గా ఇలాంటివి రాసుకుంటూ పోతే వీళ్ళ ఏకపక్ష ధోరణిగా అంతూ పొంతూ లేదా అని జనం చీకొట్టే పరిస్థితి. మనం పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్ అని గ్రాంటెడ్కి తీసుకోవచ్చు, కానీ జనానికి గుర్తుంటుంది కదా. ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి ఆ అబద్ధాన్ని దుష్ప్రచారం చేసి కేవలం రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ ప్రపంచంలో అది ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఇంకో పక్కన ఇలా జనం వచ్చి టూర్ సక్సెస్ అయింది అనుకుంటుంటే కొత్త కేసులు బనాయిస్తూ పోతున్నాం అనుకోండి, అధికారాన్ని ఉపయోగించి ఏదో రకంగా తొక్కి పెట్టాలి అని చూస్తున్నారు అనిపిస్తుంది కదా. అలా కాకుండా అసలు జనం ఎందుకు వస్తున్నారు, జగన్ రాజకీయం ఎలా వర్క్ అవుతా ఉంది, ఇక్కడ ఉన్న కనెక్ట్ ఏంటి అనేది స్టడీ చేస్తే గనక బెటర్గా ఫేస్ చేయడానికి, కౌంటర్ చేయడానికి కొద్ది గొప్ప స్కోప్ ఉంటుందేమో. నేను ఒక వీడియో చూపిస్తాను మీకు, చూడండి. చూసారా, ఇది నా దృష్టిలో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ సైట్. జనంలో వెళ్తున్నాడు జగను, స్లోగా నడుస్తూ ఉంది బండి. ఎవరో బాటిల్ మీదకేశారు, ఆ బాటిల్ని క్యాచ్ చేసి జగన్ ఓపెన్ చేసి తాగాడు. ఇలాంటి దృశ్యాలు కేవలం ఎమోషన్తోనో అభిమానంతోనో ఏర్పడవు కదా. దాని వెనుక ఎంతో నమ్మకం ఉండాలి. నమ్మకం అనేది కూడా చిన్న మాటే. విశ్వాసం అంటారే, అలాంటి విశ్వాసం ఉండాలి, అంతే కదా. అంతమంది జనం ఎవరొచ్చారో తెలియదు. ఆ బాటిల్ విసిరిన వ్యక్తి మనకి ముఖపరిచయం ఉండుండదు. అయినా సరే లీడర్ ఆ బాటిల్ తీసుకొని వాళ్ళ ముందే ఓపెన్ చేసి తాగటం అంటే ఎంత పరస్పర విశ్వాసం ఉండాలి. ఇదంతా ఫ్యాబ్రికేటెడ్, ముందే చేస్తారు అంటే ఆ అదుపు లేని కుదుపులో అలా క్యాచ్ పట్టుకోవడం అయ్యే పనేనా? ఫ్యాబ్రికేషన్ సాధ్యమా? లేదంటే ఆ విసురునోడు ఎవడో గుర్తుపట్టడం వల్ల అవుతుందా? లీడర్లు మనోళ్ళు ఎవరన్నా తాగుతారా? కనీసం జనం దగ్గరికే పోం కదా, మనం దూరంగా ఉంటాము. వాళ్ళు ఇచ్చింది తాగడమో పెట్టింది తింటమో తర్వాత సంగతి. మనతో పోలిస్తే జగన్ రాజకీయం ఎంత విభిన్నంగా ఉంటుంది, నేరుగా హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎంత కనెక్ట్ అయిపోయి ఉంటుంది అని చెప్పడానికి ఈ దృశ్యం తిరుగులేని రుజువు కదా.
అందుకోసమే ప్రత్యేకంగా చెప్తున్నా ఈ సన్నివేశం గురించి. ఇలాంటివి చూసినప్పుడు ఇంత ఎమోషనల్ కనెక్ట్ ఉంది కదా, ఇలాంటి ఎమోషనల్ కనెక్ట్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మన దగ్గర అలాంటి ఎమోషన్ ఉండదు, మనమా జనం మీద మన కేడర్ మీద అంత విశ్వాసంతో, నమ్మకంతో, ప్రేమతో, అభిమానంతో ఉండము. మరి ఏం చేయాలి అలాంటప్పుడు? పాజిటివ్ పబ్లిసిటీ ఏదో చేసుకోవాలి. ఇదిగో ఇది తెచ్చేసామనో, లేకపోతే ఇదిగో ఇది చేశామనో పర్ఫార్మెన్స్ చూపించి విత్ సబ్స్టెన్స్ మాట్లాడడానికి ట్రై చేసుకోవాలి. అధికారం జనం కోసం పని చేస్తోంది అనే ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవాలి. అది చేయడం మాని ఏవేవో ధార్మిక విషయాల్ని వివాదాస్పదం చేసి పబ్బం గడుపుకోవాలని, రోజుకో బ్యానర్ హెడ్డింగ్ ఇవ్వాలని ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడుతూ పల్సనైపోతూ ఉంటే ఓ పక్కన జనం చీకొట్టడము, ఇంకో పక్కన కూటమి పార్టీలు కూడా జాగ్రత్త పడే పరిస్థితి. ఆల్రెడీ చూసాం కదా, బీజేపీ రెస్పాండ్ అవ్వాలి అని స్వయంగా సీఎంఏ మీటింగ్ పెట్టి మరీ రిక్వెస్ట్ చేశారంటే ఏంటి అర్థము? బీజేపీ వ్యూహాత్మకంగా సైలెంట్గా ఉందనే కదా, రెస్పాండ్ కావడం లేదు అనే కదా దాని అర్థం. ఎందుకని రెస్పాండ్ కావట్లా? కాన్సిక్వెన్సెస్ తెలిసిన తెలివైన పార్టీ బీజేపీ. అందుకోసమే మన బేసు, మన మీద నమ్మకం అంతంత మాత్రం ఉన్నప్పుడు ఇలాంటివి భుజాన్ని వేసుకుంటే మట్టి కరుస్తామని తెలుసు. లాజిక్ ఈజ్ వెరీ క్లియర్. ఇక పవన్ కళ్యాణ్ కూడా చూడండి, చాలా వ్యూహాత్మకంగా ఉపసంహరణ దిశగా అడుగులేశారు ఆల్రెడీ. అడల్ట్రేషన్ జరిగిందని చెప్పాను. దెన్ సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు, ఈ లడ్లు కలపని ఎవరు సెన్స్ ఉన్నాడు, ఎవరు చెప్పడం మాట. చూశారు కదా, నేను ముఖ్యమంత్రిని బ్లేమ్ చేయట్లా అన్నారు. దెన్ ఇట్ ఈస్ వాట్ ఫార్? మరి ఎందుకోసం ఇదంతా? ఇంకా అంటే జనసేన, బీజేపీ ఆల్రెడీ జాగ్రత్త పడుతున్నాయి. ఇక ఎటొచ్చి జనంలో వ్యతిరేకత వస్తే, ధార్మిక విషయాలతో చెలగాటం ఆడితే నష్టం నేరుగా పోయేది టీడీపీ ఖాతాలోకి. అంటే ఇక్కడ రెండు రకాలు. ఒకటి, జగన్ రాజకీయాన్ని అర్థం చేసుకోవడంలో వైఫల్యంతో బలప్రయోగం చేయడము ఎదుర్కొడతా ఉంది అది. రెండోది, ధార్మిక విషయాల్లో 3 పార్టీల్లో 2 పార్టీలు జాగ్రత్త పడుతూ ఉన్నాయి, మనం ఒంటరవుతూ ఉన్నాం. మరి ఈ 2 విషయాల్ని అర్థం చేసుకొని ఇప్పటికన్నా జాగ్రత్త పడితే రాష్ట్రానికి ప్రయోజనం. నేను అందుకోసమే ఇంతలా ప్రత్యేకంగా చెప్తున్నా. ఏం ప్రయోజనం రాష్ట్రానికి? అధికారంలో ఉన్నవాళ్ళు పర్ఫార్మెన్స్ మీద, పనితీరు మీద, జనం సమస్యలు తీర్చడం మీద కొద్ది గొప్ప దృష్టి పెట్టారనుకోండి, అల్టిమేట్ గా ప్రజలకి, రాష్ట్రానికే కదా లాభం. ఇప్పుడన్నా అది చేస్తే బెటర్ అని అంటున్నా. బ్యానర్లో ఫ్రంట్ పేజ్లన్నీ అయితే మన ఏకపక్ష పబ్లిసిటీకి సంబంధించి వస్తున్నాయి, లేదంటే కనుక లడ్డూ లాంటి అడ్డగోలు ఆరోపణల మీద వస్తున్నాయి. గత వారం 10 రోజులుగా తిరిగేసి చూసుకోండి. అంటే మీడియా పూర్తిగా ఒక ఫాల్స్ ఎజెండా మీదకి, ఫాలసీ అంటారు ఇంగ్లీష్లో, అలాంటి ఎజెండాలోకి వెళ్ళిపోయింది. కొంచెమన్నా జన ప్రయోజనాలు, సమస్యల మీదకి వస్తే కనుక పరిష్కారం దొరికితే అల్టిమేట్గా ప్రజలకు కదా లాభం. అందుకోసమే అలాంటి ప్రయోజనం జరగాలి, రాష్ట్రానికి మేలు జరగాలి. ఇప్పటికన్నా ట్రాక్ తప్పిన రాజకీయం జనం కోసం నడవడం మొదలుపెట్టాలి అనే ఆలోచనతోనే నేను ఈ అప్పీల్ చేస్తున్నా. మీరేమంటారు? జగన్కి ఇంతమంది జనం వస్తున్న కొద్దీ టీడీపీ పంబులవడం కనబడుతోంది. కూటమిలో పార్టీలు జాగ్రత్త పడడం స్టార్ట్ అయింది కదా. మరి ఇలాంటి ట్రెండే కంటిన్యూ అయితే ఎవరికి నష్టము? నిర్మాణాత్మకంగా మాట్లాడుకుందామా? సబ్జెక్ట్ అర్థమైతే కనుక సబ్స్టాన్స్తో కామెంట్ చేయండి.